ప్రతి అక్షరం ప్రజాపక్షం. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. పాడేరు అసెంబ్లీ సీటుపై టీడీపీ బీజేపీ అధినాయకత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి. కొయ్యూరు మండల పార్టీ అధ్యక్షుడు గొలిసింగి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు. పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్ సీటు విషయంలో టీడీపీ బీజేపీ పార్టీల అధినాయకత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని మండల పార్టీ అధ్యక్షుడు గొలిసింగి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు అన్నారు. శుక్రవారం కొయ్యూరులో మండల పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా పాడేరు అసెంబ్లీ టికెట్తో పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించినట్లు ప్రచారం జరుగుతుందని, దీనికి సంబంధించి తెలుగుదేశం బీజేపీ పార్టీలు సరైన నిర్ణయం తీసుకోవాలని వారు సూచించారు. ఈ పొత్తులో అభ్యర్థులు గెలవడం కోసం పెట్టుకున్నాము తప్ప ఓడిపోవడమే కాదని, ఎక్కడ బీజేపీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అక్కడ మళ్లీ వైసీపీ పార్టీ అభ్యర్థి గెలుస్తుందని, గత 5 సంవత్సరాల నుండి పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గ్రామ గ్రామానికి తీసుకువెళ్లి అధికార పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించే స్థాయికి తీసుకువచ్చిన తర్వాత మళ్లీ పొత్తుల్లో సీటు ఇచ్చి భూస్థాపితం అవుతున్న వైసీపీ పార్టీని మళ్లీ గెలిపించినట్లు అవుతుందని వివరించారు. దీనిపై ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఉల్లి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి కొర రామ్మూర్తి, పాడేరు నియోజకవర్గం మహిళా కార్యదర్శి ఏలూరు రత్నం, సీనియర్ నాయకులు కొత్తూరు దేముడు, తుమ్మల సాంబశివరావు, వై వరహాల బాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ వలుగు స్వామి నాయుడు, పుల్లయ్య, బంటు లక్ష్మయ్య, మండల మహిళా నాయకురాలు కె వరలక్ష్మి, మాజీ సర్పంచులు ధారకొండ, నారాయణమూర్తి, సాలభ సన్యాసరావు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఇవాళ కింద స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు గిడ్డీశ్వర్ గారు ఆధ్వర్యంలో ఇవాళ మినిమం 1,50,000 ఓటింగ్కి ఇవాళ మనం గెలిచే పరిస్థితి ఈ నియోజకవర్గం. కానీ తెలుగుదేశానికి కేటాయించకుండా బీజేపీకి కేటాయించడం వల్ల పొత్తుల్లో ఉండొచ్చు. కానీ పొత్తుల్లో మనం ఇచ్చామంటే ఇవాళ మండల స్థాయిలో కూడా మినిమం 10-15 మంది లీడర్స్ లేని బీజేపీ పార్టీకి కేటాయించి ఈ టిక్కెట్టు వైఎస్ఆర్ పార్టీకి పోగొట్టడం అనేది చాలా బాధపడుతున్నాం. కాబట్టి ఏది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి అయినటువంటి గిడ్డీశ్వర్ గారికి టిక్కెట్ ఇచ్చినట్టయితే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారు కూడా బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు. పొత్తుల్లో భాగంగా తప్పనిసరిగా గిడ్డీశ్వర్ గారికి, అలాగే మన కొత్తపల్లి గీత గారికి, ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారికి 1,50,000 ఓటింగ్ తెచ్చే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి పాడేరులో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కష్టపడి పనిచేద్దామనేసి మరి మేమందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా సమయం ఉంది కాబట్టి తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, పొత్తు ధర్మంలో ఉన్నటువంటి మన భారత ప్రధానమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆలోచన చేసి తప్పనిసరిగా ఈ పాడేరు కాన్స్టిట్యుయెన్సీ టిక్కెట్టు తెలుగుదేశం పార్టీకి టిక్కెట్ ఇచ్చినట్టయితే, గిడ్డీశ్వర్ గారికి టిక్కెట్ ఇచ్చినట్టయితే మేము భారీ ఎత్తున గెలిపించి మేము కానుకగా ఇక్కడ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మేము పూర్తి మెజార్టీతో మీ చేతుల్లో పెడతామని చెప్పేసి, గిఫ్ట్గా చేతుల్లో పెడతామని చెప్పేసి మేము ఈ సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆలోచన చేయండి, సమయం ఉంది, మమ్మల్ని ఆలోచించండి. ఇక్కడ పాడేరు కాన్స్టిట్యుయెన్సీ కాదు, ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ఫెచ్చింగ్ తెచ్చి మేము తప్పనిసరిగా ఎంపీ క్యాండిడేట్ను కూడా గెలిపించడానికి మేము బాధ్యత తీసుకుంటామనేసి మరి సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో మనకు సమయం ఉంది, సమయం లేదనడానికి లేదు, ఇంకా సమయం ఉంది. సమయంలోగా మీరు ఆలోచన చేయండి, మీ పెద్ద మనసుతో ఆలోచన చేయండి. ప్రతి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మా బాధను అర్థం చేసుకోండి. ఇవాళ పాడేరు కాన్స్టిట్యుయెన్సీలో తెలుగుదేశం పార్టీ కుంటుపడే పరిస్థితి 4 సంవత్సరాలకు ముందు. కానీ ఇవాళ ఏ విధంగా తయారు చేసామో మీరు సర్వేలు చేసుకున్నారు.
గిడ్డీశ్వర్ గారికి బాగుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సర్వేలన్నీ చేసి కూడా ఇలా లాస్ట్ మినిట్లో ఇలాంటి మాకు బీజేపీతో పొత్తడికి మేము బాధపడలేదు. అధిష్టానాన్ని గౌరవిస్తాం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇచ్చినట్టయితే 1,50,000 ఓట్లతో మీ ముందు పెట్టి 2 క్యాండిడేట్లను కూడా గెలిచి తీసుకొచ్చే బాధ్యత మేము తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అందరూ నాయకులందరూ కూడా కలిసి గెలిపించి తీసుకొస్తామనేసి మరి ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అధిష్టానానికి, అలాగే బీజేపీ అధిష్టానానికి, అలాగే జనసేన అధిష్టానానికి ఇది రిక్వెస్ట్గా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ నుండి కొయ్యూరు మండల నాయకులు అనేసి మరి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఈశ్వర్ గారి నాయకత్వం, ఈశ్వర్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పురంధేశ్వర్ గారి నాయకత్వం, పురంధేశ్వర్ గారి నాయకత్వం, పురంధేశ్వర్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.